ఐఫామ్ క్షేత్రంలో మనకి ఒక 200 పైన బాలానగర్ మొక్కలు ఉంటాయి. అవి ఫెయిల్యూర్ అయింది. పండు వస్తూ ఉంది కానీ దాంట్లో పురుగు అవి ఎక్కువ ఉంటుంది. ఎన్ఎన్కే గోల్డ్ అనేది మహారాష్ట్ర వెరైటీ. చాలా మటుకు నాకు తెలిసి మా ఫ్రెండ్స్లో అందరిలో కూడా ఎన్ఎన్కే గోల్డ్ ఈ ఆంధ్ర తెలంగాణ మొత్తం ఫెయిల్ అయింది. ఇక్కడ ఎందుకు సరిగ్గా రావడం లేదు. ఇక్కడ లోకల్ వెరైటీ బాలానగర్ లేకపోతే దివాంచెరి వెరైటీస్ ఇవి బాగా వస్తుంది. బాలానగర్ అయితే చాలా సక్సెస్ఫుల్గా వస్తూ ఉంది. సో ఏం చేసామంటే ఈ ఎన్ఎన్కే గోల్డ్ మీద మనం బాలానగర్ అంటు కట్టించాము. ఇక్కడ జాతర చూస్తే ఇంతకుముందు ఈయన వచ్చి కట్టారు. ఇప్పుడు ఒక 2 months అయింది. బాలానగర్ గ్రాఫ్ట్ వచ్చేసింది. సో ఇది ఏమైంది, బేస్ ఎన్ఎన్కే ఉన్నా కూడా ఈ పైనంతా బాలానగర్ వచ్చేసింది. ఇప్పుడు మనకి పూతంతా బాలానగర్, పండ్లు కూడా బాలానగర్ పండ్లేదు. ఇది బాలానగర్ చెట్టు అయిపోయింది. సో దీని టైం వేస్ట్ చేసుకోకుండా ఇప్పుడు మామూలుగా ఎన్ఎన్కే గోల్డ్ మామూలుగా తీసేసి మళ్ళీ పెట్టాలంటే 3-4 years వెయిట్ చేయాలి. దాని బదులు మనం 2 monthsలో దీన్ని ఒక ఎన్ఎన్కే గోల్డ్ని గ్రాఫ్టింగ్ చేసి బాలానగర్ గ్రాఫ్టింగ్ చేసి బాలానగర్ మొక్కగా చేసాము. ఈసారి ఈ సీజన్కి అసలు కాయలకు వదులుదామా లేదా అనేది చెట్టు బలాన్ని ఇంకా 2 monthsలో ఎంత బలం అందుకోగలదో చూసుకుని దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం. అయితే ఈ సంవత్సరానికి తీసేస్తాం పూత, నెక్స్ట్ ఇయర్కి ఇంకా చాలా బలంగా ఇది బాలానగర్ మొక్క. ఇది మనకి ఇంతకుముందు 2-3 months అయింది చూసారా. ఇక్కడ బాలానగర్ ఇది ఎన్ఎన్కే గోల్డ్ కొమ్మ, ఇక్కడ నుంచి బాలానగర్ అంటూ ఆల్రెడీ బాలానగర్ కాయ వచ్చేసింది. కానీ ఈ కాయలు నిలబడదు ఇప్పుడు, ఎందుకంటే ఇది కత్తెరకాయలు అంటారు. బట్ నెక్స్ట్ ఈ సీజన్ ఇప్పుడు ఆగస్ట్ సెప్టెంబర్ వచ్చేసరికి బాగానే ఉంటుంది అనుకుంటున్నాము. నెక్స్ట్ ఇయర్కి రెడీ చేసుకుంటాం.